ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం. శ్రీ కేదారేశ్వర లింగావిర్భావ ఘట్టము. కర్మ పరిపాకం వల్ల విష్ణువు ఒకసారి ధర్ముడికి నరనారాయణులనే పేర పుత్రద్వయంగా అవతరించాడు. బదరికావనంలో ఆ నరనారాయణులు తపస్సు చేశారు. నిత్యం వాళ్ళు పార్థివలింగార్చన చేసేవారు. విశ్వంస సంభూతులు కావడం వల్ల ఆరాధన వేళకి రుద్రుడు ప్రత్యక్షమయ్యేవాడు. ఒకనాడు వారి అర్చనానంతరం ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఆ తావున నిలిచి ఉండమని కోరారు వారు. ఆ కోరిక మేరకు హిమశిఖరాగ్రస్థిత కేదారఖండాన కేదారేశ్వరుడనే పేర జ్యోతిర్లింగమయ్యాడు శివుడు. పాండవుల మహాప్రస్తావన వేళ వాళ్ళని పరీక్షించేందుకు గాను శివుడు ఏనుబోతు రూపంలో పరిగెత్తాడు. శివలీల గుర్తించిన పాండవులు శివుణ్ణి అక్కడే శాశ్వతంగా నిలువరించాలనే ఉద్దేశంతో అన్ని వైపులా పట్టి లాగడం వల్ల ఆ మాయాజంతువు 3 భాగాలుగా విడిపోయింది. భాగం నేపాల దేశాన బడి లింగరూపమయ్యింది. పాదాలు కేదార మార్గాన గల ఉన్నత ప్రదేశంలో పడి తుంగనాథేశ్వరలింగంగా ప్రసిద్ధి చెందింది. వృష్టమే కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఆ కేదారేశ్వరుని అర్చించుకోరువారు అక్కడ ఒక కడియాన్ని సమర్పించవలసి ఉంది. అలా అర్పించే ముందు ఆ ద్వారాన అంత శివుణ్ణి దర్శించడమే ప్రతీకయని ప్రాజ్ఞులు చెబుతారు. సర్వవాంఛలని సత్వరంగా తీర్చే స్వామి ఆ కేదారేశ్వర జ్యోతిర్లింగ స్వరూపుడు. భీమాసురుడి పూర్వగాథ. విరాధుడి భార్య కర్కటి. విరాధుణ్ణి రాముడు చంపివేయడంతో తలచెడి తిరగసాగిన కర్కటి ఒకనాడు కుంభకర్ణుని కంటబడింది. అతడు ఆ వితంతువును బలాత్కారంగా అనుభవించి వెళ్ళిపోయాడు. తత్ఫలంగా ఆమెకు భీమాసురుడనే కొడుకు పుట్టాడు. తన చరిత్రనంతా తల్లి వల్ల తెలుసుకున్న భీమాసురుడు గడియట్టే వయస్సుకొచ్చేసరికి ద్వేషం పెంచుకున్నాడు. బ్రహ్మ కోసం తపించాడు. సృష్టిలో తనను మించిన బలవంతుడుండకూడదని ఉన్నవాళ్ళందరికన్నా అధిక బలాన్ని తనకు ప్రసాదించమని కోరాడు రాక్షసుడు. అనుగ్రహించి అంతర్రహితుడయ్యాడు అబ్బాసనుడు. వరబలశాలి అయిన భీమాసురుడు దేవలోకం మీద విరుచుకుపడి దేవతల్ని నానా యాతనలు పెట్టాడు. భూలోకవాసుల్ని బొంగరాలాడించినట్లు ఆడించాడు. పాతాళలోకం వెళ్ళి యుద్ధంలో అక్కడున్న కామరూపేశ్వరిని ఓడించి అతనిని అతని భార్య సుదక్షిణిని కూడా కారాగారంలో బంధించాడు. శ్రీ భీమేశ్వర జ్యోతిర్లింగ ప్రాదుర్భావము. సుదక్షిణ కామరూపేశ్వరులు సంపూర్ణ శివభక్తులు, నిత్య శివారాధకులు. యథా అవకాశంగా ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆ చెరసాలలోనే అనుదినము పార్థివలింగారాధన చేయసాగారు. ఒక రోజున ఖైదీల పరిశీలనార్థం వచ్చే దండనాయకుడొకడు రాజదంపతులు చేస్తున్న పార్థివలింగారాధన చూసి భయపడ్డాడు. సరాసరి భీమాసురుడి వద్దకు వెళ్ళి, ఓ రాక్షసరాజా, ఆ పాతాళరాజు నిన్ను పతనం చేయడం కోసం ఏదో కుతంత్రం చేస్తున్నాడు. కారాగారంలో ఏదో బొమ్మలా తయారు చేసి చెరుపో చిల్లంగో చేస్తున్నాడన్నాడు. అదిరిపడ్డ భీమాసురుడన్న ఉన్న ఫలంగా కారాగారానికి వచ్చి, రేయ్ రాజధమా, ఏమిట్రా నువ్వు చేస్తున్నది అని అడిగాడు. శివుణ్ణి ఆరాధిస్తున్నానన్నాడు కామరూపేశ్వరుడు. అది విని ఫక్కున నవ్వాడు భీమాసురుడు. ఏమిటేమిటి, మా పినతండ్రి అయిన బాణాసురుడి ఇంటి ముందు ద్వారపాలకుడిలా పడి ఉన్న శంకరుణ్ణేనా నువ్వు అర్పించేది? కట్టబట్టలేనివాడు, నిత్యం తిరిపి మెత్తుకు జీవించేవాడు అయిన వాడా నిన్ను రక్షించేది? వాడు నాకు కనబడలేదు కనుక సరిపోయింది. కనిపించి ఉంటే కాలరాసి ఉండేవాణ్ణి. నువ్వు ఆ పూజలు గట్రా ఆపే, లేదంటే నువ్వు ఆరాధించే ఆ మట్టి బొమ్మని కూడా మర్దించేస్తాను అన్నాడు. వినలేదు కామరూపుడు. వెర్రెక్కిపోయాడు భీమాసురుడు. తనంతటి వాడిని నిర్లక్ష్యం చేయడమా? అందున ఒక ఖైదీ పైపెచ్చు మట్టి ముద్దను నమ్ముకుని ముందస్తుగా ఆ మట్టి కుప్పని కొట్టేయాలన్నా అనుకున్నాడు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని
వ్రేసినట్లు భీమాసురుడు తన చేతి ఖడ్గంతో కామరూపుడి చేత ఆరాధించబడుతున్న పార్థివమూర్తిని ఒక్క వేటు వేశాడు. అంతే, ఫెళఫెళార్భుటలతో విచ్ఛిన్న ఆ మృతిండం నుంచి వెలువడ్డాడు మృడు. భర్త రక్షణే నా వ్రతం, ఆశయం, రూపం అంటూ ఒక్క హూంకారం చేసేసరికి భీమాసురుడు, వాడి సైన్యము కూడా బూడిదైపోయారు. అక్కడితో ఆగకుండా ఆ హూంకారాన్ని పారిపోతున్న ధనుజులను వెంట తరిమింది. అడవులు, పర్వతాలు ఆక్రమించింది. భూమాసుర పరివారాన్నంతా దగ్ధం చేసింది. ఆ బూడిదే కాలాంతరాన ఓషుదలయ్యింది. భక్తులైన సుదక్షిణ కామరూపుల సంరక్షణార్థం వెలసిన ఆ స్వామిని ఆ తావునే కొలువుండమని కోరగా భీమేశ్వరుడనే పేర జ్యోతిర్లింగంగా ఆవిర్భించాడాయన. సర్వ సంకటహారకుడు, సమస్త బంధన విమోచకుడు అయిన ఆయన దర్శనం, అర్చన అత్యంత పుణ్యప్రదాయకములు. శ్రీ విశ్వేశ్వరలింగము చరిత్ర. ఈ బ్రహ్మాండము యొక్క వైశాల్యం మొత్తం 50 కోట్ల యోజనాలని ఒకప్పటి మునుల అంచనా. ఇంత పెద్ద బ్రహ్మాండంలో బ్రహ్మచే సృష్టించబడే జీవకోటి కర్మానుసారంగా మాయలంపటై పడబోయే శ్రమలను ముందుగానే గుర్తించిన పరమశివుడు జీవులను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పరిచిన ప్రాంతమే కాశీ. పంచక్రోశాత్మకమైనది, పాపనాశి. ఇక్కడే ఒకప్పుడు విష్ణువు ఆశ్చర్యంతో తల పంకించగా ఆయన కర్ణకుండలాలకున్న మణి త్రుళ్ళి పడిందట. ఆ మణిపడ్డ ప్రాంతం మణికర్ణికా ఘట్టంగా ప్రసిద్ధం. పరమేశ్వరుడైన సదాశివుడు తానే ఒక లింగాన్ని స్వయంగా ప్రతిష్ఠించి కాశీని విడవరాదని శాసించాడు. ఆ కారణంగా ఆ లింగం ముక్తేశ్వరుడుగాను, కాశీ అవిముక్తంగాను పిలువబడుతున్నాయి. కర్మాణం కర్షణాచ్చైవ కాశీతి పరిఫచ్యతే. ప్రకృతి పురుషులిద్దరూ కూడా తమ జననీ జనకులైన మాయామహేశ్వరులను చాలా కాలం పాటు లేని గాంచ నేరము చేసి చింతాక్రాంతులైపోయారు. అప్పుడు శివవాణి వారిని తపించమంది. తపస్సుకు తగిన తావు ఇమ్మని ప్రార్థించగా శివతేజస్సారసం 5 క్రోసులు పొడవై 5 క్రోసులు వెడల్పు గల ప్రదేశాన్ని నిర్మించి సుందర నగరంగాను మలచి పంపడం జరిగింది. ఆ పురుషుడైన శ్రీహరి అక్కడే తప్పించాడు. ఆ తపోలింగమే కాశీని అలరించింది. ప్రపంచ జీవుల దుష్కృత్యాలన్నిటినీ నశింపచేసేది కాబట్టి దానిని కాశీ అన్నారు. గౌతముడి తపస్సు పరోపకారము. దక్షిణాదిని గల బ్రహ్మగారి మీద గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో కలిసి తపోదీక్షలో ఉన్న సమయంలో శతవర్షక్షామం ఏర్పడింది. ఎక్కడా వానలు లేవు, పంటలు లేవు, వాగులు ఎండిపోయాయి, సామాన్యులు మలమల మాడిపోసాగారు. అనేక మంది అపమృత్యువు పాలయ్యారు. ఆ జనక్షోభను చూసి గౌతముడి హృదయం కరుణతో నిండిపోయింది. తక్షణమే వరుడి కోసం తపించాడు. ఆయన ప్రత్యక్షమై స్వేచ్ఛాపరంగా సాగే ప్రకృతిని నిరోధించరాదని, వర్షించడం తప్ప మరేదైనా కోరుకోమని అన్నాడు. కరువు రోజులు గడపడానికి కాసిని నీళ్లు ఇప్పించమని కోరాడా గౌతముడు. ఒక గుంట త్రవ్వమన్నాడు వరుణుడు. 3 లోతు గుంట తవ్వాడు గౌతముడు. వరుణుడు దాన్ని దివ్యజలంతో పూరించాడు. గౌతమ, ఇది అక్షయ తీర్థమై నీ పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడ చేసే దాన ధర్మ తప పితృ శ్రాద్ధాలన్నీ కూడా అమిత ఫలవంతంగా అవుతాయి అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. గౌతమ ముని పట్ల భార్యా విధేయుల కృతజ్ఞత. అప్పట్నుంచి ఆ ప్రాంతం వారంతా ఆ గుంటలోని నీళ్ళనే వాడుతున్నారు. ఓ రోజున గౌతమ శిష్యులు జలార్థం ఆ గుంట దగ్గరకు వచ్చి నీళ్లు పట్టుకోబోతుండగా అక్కడ చేరిన ఇతర మునుల భార్యలు స్త్రీలే ప్రథమం అంటూ గొడవకు దిగారు. వారి నోటి ధాటికి తట్టుకోలేక బ్రహ్మచర్యానిష్ఠులైన గౌతమ శిష్యులు ఆశ్రమం చేరి అహల్యకు విన్నవించుకున్నారు. ఆవిడ స్వయంగా వచ్చి మునుపత్రులను మందలించి కావలసిన జలాన్ని తానే తీసుకువెళ్ళింది. అహల్య చేసిన హితబోధ తమకు అవమానంగా తలపోశారా మునిపత్నులు. అహల్య గురించి లేనిపోనివన్నీ కల్పించి తమ ఆడతనాలకి వారి
తలకాయల్ని తపస్సుని నాతి చరామి చేసుకుని ఉన్న తమ భర్తలను ఆజ్ఞాపించారు. భార్యావాక్యమే బ్రహ్మవాక్యంగా భావించిన మునులు గౌతముడికి కీడు తలపెట్టి ఈ గణపతిని ఆరాధించారు. ప్రత్యక్షమయ్యాడు ఆయన. గౌతముడి చేనులో చేనులో యవలు ఇతర ధాన్యాలు చక్కగా పండి ఉన్నాయి. ఆవు రూపంలో వచ్చిన విఘ్నేశ్వరుడు ఆ ధాన్యాలన్నీ మేసివేయసాగాడు. అదే సమయంలో అటుగా వచ్చిన గౌతముడు స్వరక్షణార్థం ఆవును తరమడం ఆవశ్యకం కనుక బెదిరింపుగా ఓ 4 గడ్డి పరకలను దానిపై విసిరాడు. అవి తగలడం ఆలస్యంగా ఆ మాయదారి గోవు అక్కడికక్కడే మరణించింది. గౌతముడు గోహత్య చేశాడన్నది పరిసరాలంతా వ్యాపించింది. అదను కోసం చూస్తున్న అసమ్మతి ఋషులంతా కలిసి గోహంతకుణ్ణి చూడడమే మహాపాపం కాబట్టి తక్షణమే ఆ ఆశ్రమం ఖాళీ చేసి వెళ్ళిపోమ్మన్నారు. వారి మాట ప్రకారమే గౌతముడు ఆశ్రమం ఖాళీ చేసి 2 మైళ్ళ అవతలకు వెళ్ళిపోయాడు. అయినా కూడా ఆయనకు మనశ్శాంతి లేక మళ్ళా ఆశ్రమ ప్రాంతం ఋషుల వద్దకు వెళ్ళి ఏదైనా ప్రాయశ్చిత్తమాన్ని చెప్పుడని ప్రాధేయపడ్డాడు. గౌతముడికి మరింత కష్టపెట్టాలనుకున్నారు వాళ్ళు. అందువల్ల గౌతమ, మరీ అడుగుతున్నావు కనుక చెబుతున్నాం, శ్రద్ధగా విను. ముందస్తుగా మన ఈ బ్రాహ్మణగిరి 11 ప్రదర్శనలు చేయాలి. అనంతరం తట్టా పారాయే పట్టుకుంటావో తపస్సే చేస్తావో కానీ గంగానదిని ఇక్కడికి రప్పించాలి. అందులో స్నానం చేసి 1 కోటి పార్థివలింగాల్ని అర్చించాలి. అనంతరం మళ్ళా గంగా స్నానం చేసి 100 కుంభాలతో గంగాజలాన్ని తెచ్చి రుద్రాభిషేకం చేయాలి. ఇలా చేయిస్తే ప్రాయశ్చిత్తం అవుతుందని చెప్పారు. గోదావరి పుట్టుక త్రయంబకేశ్వరలింగం. సుముహూర్తం చూసుకుని ఋషులు చెప్పినట్లుగానే ముందుగా బ్రహ్మగిరికి 11 ప్రదర్శనలు చేశాడు. వరుణ ప్రసాదితమైన దివ్య కుండలంలోనే స్నానం చేశాడు. 1 కోటి పార్థివలింగాలని ఆరాధించాడు. 1 కోటి లింగార్చనలు పూర్తయిన మరుక్షణంలోనే ప్రత్యక్షమయ్యాడు సాంబశివుడు. ఆర్య గౌతములిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు ప్రణుతులు అర్పించారు. గంగను అనుగ్రహించమని వేడుకున్నారు. శివుడు అనుగ్రహించాడు. అఖండ గంగ అతివ రూపంలో ద్యోతకమైంది. గౌతమి గోదావరిగా పేరంది. ఆగామి వైవస్వత మన్వంతరంలోని 28వ కలియుగం వరకు భూమియందుండమని ఆమెను శాసించాడా భవుడు. కొంచెం తటవటాయించింది రసమూర్తి. ఓరకంటి ఓడయడని చూస్తూ, అయితే నువ్వు నా తీరంలో అందాలకి అందంగా మహా సౌందర్య రూపుడివై వెలసి ఉండాలని కోరింది. ఆమె మనస్సును అర్థం చేసుకున్నాడా సరసుడు. సరే అన్నాడు. పులకించిపోయిందా తల్లి. ఈ వార్త దేవతలకు ఎలా తెలిసిందో కానీ రెక్కలు గట్టుకు వాలారు వాళ్ళు. శివుణ్ణి, జగదంబని, జగదంబవుని ఈ ఏకకాలంలో ఆరాధించి తమ దైవత్యాలను ధన్యం చేసుకున్నారు. వాళ్ళు కూడా గంగా నిస్సంగులనక్కడే నివసించమన్నారు. గంగామ తల్లి నవ్వుతూ, మరి నేను ఇక్కడ ఉన్నందుకు నాకేదైనా ప్రత్యేకత కల్పించాలని అడిగింది. అంగీకరించారు దేవతలు. గురువు సింహరాశిలో చేరినప్పుడు గోదావరికి పుష్కర మహోత్సవం వస్తుందన్నారు. తక్షణమే గంగ అక్కడికి మేడి చెట్టు కొమ్మ అడుగు నుంచి జలరూపంలో వెలువడి గౌతముడిని పునీతుణ్ణి చేసింది. అది గంగాద్వారంగా ప్రసిద్ధి చెందింది. గౌతముడి పట్ల అపచారం చేసిన మునులు కూడా గంగ గురించి విని స్థానానికి వచ్చారు. కానీ వారు చెంతకు రాగానే గంగ అదృశ్యమైపోయింది. ఉపకారికి అపకారము నెపమెన్నకు చేసిన దగిడీల చేత తాను తాకబడనంది. గౌతముణ్ణి ఆశ్రయించి బ్రహ్మగిరికి 101 ప్రదర్శనలు చేస్తే మరే తావున మాత్రం అనుగ్రహిస్తానంది. ఋషులంతా లెంపలేసుకుని గౌతముడిని క్షమాపణ కోరారు. బ్రహ్మగురి చుట్టూ 101 పర్యాయములు ఎడతెరిపి లేకుండా ప్రదర్శనలు చేశారు. అనంతరం ఆ గిరి యొక్క దిగువ ప్రదేశంలో గౌతముడు దర్భకొనను త్రిప్పగా అందులోంచి గంగ ఉదక రూపాన వెలువడింది. ఆ తీర్థంలో ముందుగా గౌతమ దంపతులు స్నానమైన పిదప తక్కిన మునులు వాళ్ళు కూడా స్నానమాడి పాప విముక్తులయ్యారు. గౌతముడు దర్భకొనతో చేరిన గుండమే కుశావర్ణం అనే పేరు ప్రసిద్ధమైంది. ఆ విధంగా రసశేఖరుడైన శివుడు
అందాలకి అందమైన త్ర్యంబకేశ్వర లింగంగా పరిగణించిన తావు నుంచి ప్రవహిస్తూ గౌతమీ నామంతో నదిగా వర్ధిల్లి గోదావరిగా ప్రసిద్ధి చెందింది. గోదావరి గోదావరి అని జపించడమే పని. అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం, మంచితనం, కళావిజ్ఞత, అనురాగం, ఆయుష్ ఒకటేమిటి, అన్నీ కలిగించే కరుణాల తల్లి ఆ తల్లి. ఆ గోదావరి ఆవిర్భావం శ్రీ త్రయంబకేశ్వర లింగావతారణాల అనంతరం గౌతముడు తనకు ద్రోహం చేసిన వారందరూ వంశపారంపర్యంగా పరమ దరిద్రులు, శివేతర జ్ఞానులు అవుతారని, మట్టిబొట్ల ధరిస్తూ నరకగాములవుతారని శపించినట్లుగా ఒక కల్పాంతరగాథ కూడా ఉంది. అలా శపితులైన వారంతా కాంచీక్షేత్రం చేరి అక్కడే స్థిరపడిపోయారు. వారి సంతానం కూడా శివానిష్టారహితంగానే పరిగణించింది. ఋషులారా, ఈ గౌతమి గోదావరి ప్రాదుర్భావం, శ్రీ త్రయంబకేశ్వర లింగోద్భవం, పుష్కర ప్రధానాలు విన్నా, చదివినా, తెలుసుకున్న గౌతమి స్థాన ఫలం సిద్ధిస్తుంది అంటూ తన ప్రవచనాన్ని ఇంకా ఇలా కొనసాగించాడు సూత మహర్షి. వైద్యనాథేశ్వరలింగ ఆవిర్భావం. శివభక్తులలో చెప్పుకోదగ్గవాడు రావణాసురుడు. ఒకనాడతడు కైలాస పర్వతానికి వెళ్ళి అక్కడికి ఒకానొక సిద్ధస్థానాన్ని ఎంచుకుని అక్కడ వృక్షఛాయలో అగ్నిగుండం పేర్చాడు. చేరువులో శివలింగం స్థాపించాడు. శివ పంచాక్షారతో హవనం చేయనారంభించాడు. ఎన్ని నాళ్లైనా కపర్ది కరుణించకపోవడంతో కడుపు నుండి మండిపోయింది రాక్షసేంద్రుడికి. అగ్నిగుండం దగ్గరికి వచ్చి ఒక్కొక్క తలని ఆహుతి చేయడం మొదలుపెట్టాడు. 9 తలలు అలా ఆహుతి చేసి 10వ తల కూడా నరుక్కోబోయే తరుణానికి ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. తెగిన తలలన్నీ తిరిగి వచ్చేలా చేశాడు. అసమానమైన బలాన్ని అనుగ్రహించాడు. అంతలో తృప్తి పడలేని రావణుడు, హే శివ, నా యందు దయ ఉంచి మా లంకానగరానికి దయచెయ్యి, నిత్య ఆరాధనలతో సంతృష్టిని చేస్తాను అని వేడుకొన్నాడు. అంగీకరించాడు హరుడు. ఒక లింగాన్ని సృష్టించి ఇచ్చి, రావణ, ఇది చేతిలో మాత్రమే ధరించాలి, మరే ప్రదేశంలో ఉంచినా అక్కడే స్థాపితమైపోతుంది. అందుచేత ఇది పట్టుకుని వెళ్ళి లంకలో స్థాపించే ప్రయత్నం చేయి. ఇది ఎక్కడుంటే అక్కడ సాక్షాత్తు నేనే ఉన్నట్లే లెక్క. ఇంత గొప్ప లింగం ఇంతవరకు ఎప్పుడూ ఎవరికీ ఇచ్చింది లేదు. భద్రం సుమ అని చెప్పి మరీ ఇచ్చాడు. మహానందపడిపోయాడు కైశకీనందుడు. ఆ లింగం తీసుకుని లంకా మార్గాయమైన రావణుడికి అత్యవసరంగా లఘుశంక ఏర్పడింది. ఆ సమీపంలో పశువుల్ని కాస్తున్న పిల్లవాడునొకడు కనబడడంతో లింగాన్ని అతని చేతినికిచ్చి తను వచ్చేదాకా పట్టుకోమని, ఇంకెక్కడా పెట్టకూడదని చెప్పి శంక తీర్చుకోవడానికి వెళ్ళాడు రావణుడు. తిరిగి వచ్చేసరికి మొత్తం 2 గడియలు కాలం పట్టింది. అంతసేపు శివలింగాన్ని మోసే అవసరం కానీ జ్ఞానం కానీ పామరుడికి ఎలా ఉంటాయి? అందువల్ల గొడ్డుల్ని కాసుకునే ఆ కుర్రాడు లింగాన్ని అక్కడే ఉంచడంతో అది అక్కడే భూస్థాపితమైపోయింది. తన 20 చేతులతో దాన్ని పెకిలించి ప్రయత్నించాడుగా రావణుడు. అయినా కదిలింది కాదా కళ్ళు. చేసేది లేక లంకాధిపతి ఇంటిముఖం పట్టాడు. అంతటి శివలింగం కూడా ఒక పశువుల కాపరి చేత ప్రతిష్ఠించబడి అక్కడే ఉండిపోయింది. జగత్ కళ్యాణకారుడైన ఆ జంగమయ్య భారతదేశం వదిలి లంకకు వెళ్ళలేక కాబోలు వైద్యనాథేశ్వర నామంతో స్వదేశంలోనే స్థిరపడిపోయాడు. ఇది ఈరోజు పురాణం సంపూర్ణం.